కాపర్ వెళ్తుంది. కాపర్ అంటే ఇది ఎందుకు కాలుస్తుంది ఆడు? ఇది కాలిస్తే అన్నకెళ్ళి కాపర్ బయట పడుతుంది. కాపర్ తీసుకొని పోతాడు. ఓరే నాయన ఇక్కడ కూడా అదే అది మొత్తం పూజనా అసలు అన్నీ తీసి పెట్టినట్టు. ఇంకా అక్కడ మొన్న అది మనుషుల తర్వాత అమ్మా కదా అది తీసుకోపోతా చూడమ్మా. పెన్షన్ వస్తుందా? బియ్యం ఇస్తారు కదా, సరిపోవా నీకు? అది అర్థం కాదమ్మా, ఇట్లా ఇది రోగాలు వస్తాయి. మీ భర్త ఏం పని చేస్తాడు? అదేక ఆటలో దగ్గర చేస్తుంటే ఎంతమంది మళ్ళీ చేత ఒకటి ఇదేంటికి చేస్తున్నాం మళ్ళీ? అరే ఇది మంచిది కాదు, చేయకు, అర్థం చేసుకో. కుక్కలానే ఉన్నాయి, రెడీ ఉన్నాయి కుక్కలు ఇక లైట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాయి. అది ఎందుకు రైతు కాలనీ మీరు ఉన్నదంట రాజభవనం చెట్టు రాసి అంత పడేసి గుర్రాన్ని తప్పి తను ఓడ్చుకొని చచ్చింది. అదే ఈ ఏరియా ఇది తిరుమల దేవుని గుండు. తిరుమల దేవుని గుండు. ఈ గుండ ఏమైంది? దెబ్బలాగానే వీడియోనా తిట్టాను కనీసం. హైదరాబాద్ నగరం, అదేవిధంగా షాద్ నగర్, ఈ రెండు కూడా కొన్ని రోజులైతే ఢిల్లీ రాజధాని లాగా అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో షాద్ నగర్ మున్సిపాలిటీ నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ గ్రామానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మనం నీళ్ళ ట్యాంకు, ఇండ్లు, తర్వాత చిల్లర కుంటలను జన్మభూమిలా ఎంపీ ల్యాడ్స్తోని ఉన్న చిల్లరని బాగా చేసాం. గతంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా, కలెక్టర్కు చేసినా, ఎవరికి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా చెర్లు మొత్తం మురికి కోపాలైనవి. ఇలా లింగారెడ్డి కూడా చెరువు నిండాలంటే బొబ్బిలి చెరువు మీదనే ఆధారం. బొబ్బిలి చెరువుకు రంగారెడ్డి జిల్లా నుంచి కురవగూడెం సర్దానగర్ మీదకి వెళ్ళి మనకు వస్తాయి.
ఈ ఫీడర్ ఛానళ్ళు అన్నీ కూడా పాడైపోయినాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏమైందంటే ఫరూక్ నగర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చెత్తా చెదారం వేసేవాళ్ళు. మనం ప్రహార్ కూడా కట్టడం వల్ల అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి మొత్తము ఇప్పుడు సవై వెంకటరెడ్డి మేనల్లుడు ఎక్కడైతే ఆత్మహత్య చేసుకోవడం దాన్ని తిరుమల దేవుని గుండ్లు అంటారు, సప్తగిరి రైస్ మిల్ దగ్గర. ఆ ఏరియా మొత్తం ఈరోజు ఏమైందంటే కలేబరాలు, ఆవులను పశువులను గేదెలను కోయడం, ఆ కసరంతా దాని మీద వదిలేయడం. అంతేకాకుండా దొంగతనంగా ఇతరత్ర తెచ్చినటువంటి ఎలక్ట్రికల్ సామాన్ అంతా, అంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా దాని మీద జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే కేబుల్ వైరు, తర్వాత దానికి సంబంధించిన ఇన్సులేటర్లు అవన్నీ కూడా ఇలా నేను చూసినప్పుడు కనబడ్డాయి. ఇప్పుడు ఏమైందంటే రాత్రి వేళలా మంది కనబడని టైంలో తీసుకొచ్చి కాలుస్తున్నారు. పంజాబ్లో వరిగడ్డ అంతా కాలిస్తే ఢిల్లీ ఎట్లా పాడవుతుందో ఇలా ఫరూక్ నగర్ శివార్లో మున్సిపాలిటీ పరిధిలో ఎడ్లను తీసుకురావడం, వాటిని గొయ్యడం. కొన్ని అయితే ఒక గేదె ఒక ఆవు అయితే దాన్ని కోసినట్టుగా లేదు, అలా అన్నట్లు కూడా కలేబరం లోపల కుక్కలు తిన్నాయి. బహుశా మరి దాని చర్మం కూడా తీయలేదు ఎందుకో, మరి నాకు అర్థం కావడం. దీనివల్ల ఏమవుతుందంటే కుక్కలు తింటాయి, ఆ కుక్కలు తర్వాత మనుషులను గరుస్తాయి. అంటే దినచర్యలో మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇండ్లు కూడా ఏంటంటే ప్లాట్లు కొనుక్కున్నారు, అందులో చెత్త చెదారం మెటీరియల్, పాత మెటీరియల్ అంతా కూడా డంప్ చేసి షాద్ నగర్ పరిధి అంతా మొత్తం నాశనమైంది. అదొక్కటే కాకుండా పురాతన కాలంలో నిర్మించినటువంటి ఏదైతే ప్రహరీ, అంటే ఆ గ్రామానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు రాజు చేస్తే ఇప్పటికీ 3 బురుజులు ఉన్నాయి, మిగిలిన బురుజులన్నీ పోయినాయి. ఇప్పుడు దాన్ని నేను అనుకుంటా అడ్వకేట్స్ కాలనీ, అంటే గుండుకేరికి వెళ్ళి కుమరికేరి వరకు 2 బురుజులు ఉన్నాయి ఇప్పుడు సిట్టింగ్. అయితే దాన్ని వెంచర్ వాళ్ళు ఎవరో ఆ కోట గోడనే కూలగొట్టి వెంచర్ చేశారు. ఇది నేను కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి చెప్పిన, త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఇప్పుడు బొడుజు పక్క నుంచి కూడా పెద్ద కాలువ తీసింది మురికి నీళ్ళకు. నేనేమంటున్నంటే షాద్ నగర్ మున్సిపాలిటీలో ఆ గ్రామ పంచాయతీ, అంటే చెడానపల్లి కూడా మున్సిపాలిటీకే ఉంది, ఆ పరిధిలో ఒక ఎస్టీపీ ప్లాంట్ పెట్టి ఆ నీళ్లు శుద్ధి చేసి ఎవరైనా వాడుకుంటారు. అట్లా కాకుండా మొత్తము మనం గతంలో చేసిన చెల్లుకుంటలు, అంతేకాకుండా ఇవాళ ఈర్లపల్లి అప్పరెడ్డిగూడెం చెరువు కూడా షాద్నగర్ నీళ్ళే పోతున్నాయి. తర్వాత నాగులపల్లి శివారులో వాగుకు అడ్డం పైపులు వేసి, అంటే నీరు ఎప్పుడైనా నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు, అది సహజ సిద్ధంగా బారాలి. కానీ వెంచర్ యజమానులు పైసలాశకి ఏం చేశారంటే వాగును కూడా అడ్డం వేసేసి, అందుకొరకు ఇవన్నిటి మీద కూడా ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ, ఎంఆర్ఓ, అదేవిధంగా పోలీసులు కూడా దీని మీద ఒక సూప్ పెట్టాలి. ఎందుకంటే పశువులను మంగళవారం పంగడో లేకుంటే వనపర్తి నుంచో పెద్దేడు నుంచి అట్లా తీసుకొచ్చి అక్రమంగా కోయడం, తర్వాత మంగళవారం అంగడి రోజు అయితే ఆ సంత రోజు పశువులను విడివిడిగా కాకుండా ఒక లారీలో 10-20 గుంపుగా పెడతాం. అది అక్రమంగా పశువును ఆ విధంగా తీసుకురావద్దు. కాబట్టి దీని మీద పోలీసులు కూడా కొద్దిగా నిర్లిప్తత లేకుండా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ నేను చూసింది అయితే ప్రమాదకరంగా ఉంది. ఒక ముసలమ్మ 60 ఏళ్ళ ఆమె గ్లౌస్ వేసుకొని అందులో పనిచేస్తున్నది, సిల్వర్ ఏదో దొరుకుతుంది. అంటే నేనేమంటున్నంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఈ వైర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరు అమ్ముతున్నారు, అంత వైర్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ప్లాస్టిక్ ఇదంతా. అంటే ప్లాస్టిక్ కాల్చిన తర్వాత వచ్చే కాపర్ కానీ తర్వాత సిల్వర్ కానీ అది బయట అమ్ముకొని. అందువల్ల మున్సిపల్ కమిషనర్ గారు తక్షణమే దీని మీద విజిట్ చేసి ఏదైతే చెత్తా చెదారము క్యాంపులు ఉన్నాయో
అవన్నిటిని కూడా ఇక్కడ నుంచి తొలగించాలి. ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఇట్లాంటివి జరిగితే ప్రమాదం అవుతుంది. మరి షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతినిత్యము మనం చూసినప్పుడల్లా ఏ వార్డు కూడా శుభ్రంగా లేదు. ఖాళీ చెట్లు చేమలు పెట్టినందుకు హైవే ఒక్కటే అందంగా కనబడుతుంది. అంటే దుమ్ము ధూళి పిచ్చి మొక్కలు అన్నీ. ఆ తర్వాత అక్కడ ఇంకొక వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర అంటే ఆ ఏరియాలో కొన్ని ట్రాన్స్ఫార్మర్ల మీద గడ్డి మొచ్చింది. అంటే ఇవన్నిటిని కూడా మున్సిపాలిటీ రెవెన్యూ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కార్యాలయాలకు వచ్చినంత మాత్రాన మనకు సుఖం రాదు. అక్కడ ఉండేదానికంటే పర్యవేక్షణలో పూర్తి సమయం ఇచ్చి పరిశుభ్రంగా ఉంచితే ప్రజల ఆరోగ్యం కాపాడుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి నీళ్ళు తీస్తున్నాం, నీటి దగ్గర ఉన్న నీళ్లు నాశనమైనాయి. అంటే ఈ కలుషితం వల్ల లేకుంటే గాలిలో ఈ దుమ్ము దుమారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఎఫెక్ట్ కాకుండా ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత తప్పకుండా ఊపిరితిత్తులకు ఏదో ఒక దాని మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే చక్కటి గాలిని పీల్చే వాతావరణాన్ని అధికారులు కల్పించాలి. దానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరింటి ముందర వాళ్ళు శుభ్రం చేసుకునే ప్రయత్నం జరగాలి. అలా అట్లా చేయకపోతే అధికారులే వాళ్ళని అట్లా దారిలోకి తెచ్చే ప్రయత్నం జరగాలి. 5 సార్లు కాదు, ఒక 10 సార్లు చెప్తే తప్పకుండా మంచి శుభ్రం చేసుకోగలుగుతాం. ఇప్పుడు కొనుక్కుంటున్నారు, ప్లాట్లు వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం చూసిన పొలాలు బంగారం పండే పొలాలు అవి. ఎర్ర నేలలు పంటలకు అంటే కాటన్ కానీ పల్లీలు కానీ లేక పండ్ల చెట్లు వండడానికి. అందుకు గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేయాలంటే ఆ కొనుక్కున్న ప్లాట్ ఓనర్కు నోటీస్ ఇచ్చి నువ్వు శుభ్రం చేస్తావా మేము చేయాలి. ఎవరైనా ఉంటే కాంట్రాక్ట్ మీద వాళ్ళతోనే ఇప్పించి దాని మీద చెట్లు చేమలు పర్ఫెక్ట్గా అందంగా ఉంచే ప్రయత్నం చేయాలి. లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అంటే వేస్ట్ ల్యాండ్ ఉట్టిగా ఉండకుండా చూసుకున్నాలి. అట్లా చేయాలని డిమాండ్.